బుల్లెట్తో సమాధానం చెప్తున్నారు యూపీ సీఎం యోగి. నేరస్తులకు చుక్కలు చూపిస్తున్నారు. బుల్లెట్ పేలిస్తే గుండెల్లో బుల్లెట్ దిస్తున్నారు. నేరాలకు అడ్డాగా మారిన ఆ నేలపై నేరగాళ్ల పని పడుతున్నారు. వేలల్లో ఎన్కౌంటర్లు, వందల కొద్ది క్రిమినల్స్, గ్యాంగ్స్టర్స్ ఎన్కౌంటర్లు. దేశంలో ఆయన ఒక్కడికే ఇది సాధ్యం. ఆయనే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ దిశ పటాని ఇంటి ముందు కాల్పులు జరిపిన నిందితులను ఎన్కౌంటర్ చేసి మరోసారి టాక్ ఆఫ్ ద నేషన్గా నిలిచారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. నేరం జరిగిన గంటల్లోనే న్యాయం చేసి మరోసారి తన పవర్ని చూపించారు. సెప్టెంబర్ 12న తెల్లవారుజామున యూపీలోని బరేలీలో ఉన్న హీరోయిన్ దిశ పటాని పూర్వీకుల నివాసంపై ఇద్దరు వ్యక్తులు కాల్పులు జరిపి భయభ్రాంతులకు గురి చేశారు. ఆమె తండ్రి, తల్లి, పెద్ద సోదరి ఖుష్బూ పఠానీ ఉన్న ఆ నివాసం వద్ద ఫైరింగ్ జరగడంతో వారు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. కెనడాకు చెందిన గ్యాంగ్స్టర్ గోల్డీ బ్రార్ గ్యాంగ్ ఈ దాడికి తానే బాధ్యత వహిస్తున్నామని కూడా ప్రకటించింది. పఠానీ, ఆమె సోదరి ఇద్దరు మత పెద్దలపై చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఈ దాడి చేసినట్టు తెలపడంతో దేశవ్యాప్తంగా ఈ ఘటన సంచలనం సృష్టించింది. ఈ విషయంలో దిశ పఠానీ కుటుంబానికి సీఎం యోగి అండగా నిలిచారు. సెప్టెంబర్ 14న ఆమె తండ్రికి ఫోన్ చేసిన నిందితులను వదలమని, ఎక్కడున్నా పట్టుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా పఠానీ ఇంటి చుట్టూ భద్రతను పెంచారు. సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించారు. నిందితులను గుర్తించి సెప్టెంబర్ 17న ఘజియాబాద్లో యూపీ స్పెషల్ టాస్క్ ఫోర్స్, ఢిల్లీ పోలీసులు కలిసి ఇద్దరు నిందితులను ఎన్కౌంటర్ చేసి చంపేశారు. ఈ ఇద్దరి నిందితుల్లో ఒకరి పేరు రవీంద్ర అలియాస్ కల్లు అని, మరో నిందితుడి పేరు అరుణ్ అని బయటపడింది. ఘజియాబాద్లో పోలీసుల ఎస్టీఎఫ్ బృందం ఈ నిందితుల మధ్య ఎన్కౌంటర్ జరగ్గా ఇద్దరు హతమయ్యారని పోలీసులు వెల్లడించారు. ఘజియాబాద్లోని ట్రోనికా సిటీలో ఇద్దరు నిందితులు ఉన్నట్టు ఉత్తరప్రదేశ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్, ఢిల్లీ పోలీసుల సంయుక్త బృందం గుర్తించింది. వారిని అదుపులోకి తీసుకునే క్రమంలో ఎదురు కాల్పులు జరగ్గా వారు హతమయ్యారు. ఘటనా స్థలం నుంచి తుపాకులు, పెద్ద మొత్తంలో బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. నిందితులిద్దరూ రోహిత్ గోద్రా, గోల్డీ బ్రార్ గ్యాంగ్లో సభ్యులని తేల్చారు పోలీసులు. తమ ఇంటిపై కాల్పులు జరిపిన నిందితులు హతం కావడంతో నటి దిశ పఠానీ తండ్రి జగదీష్ సింగ్ పఠానీ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ఓ వీడియో కూడా రిలీజ్ చేశారు ఆయన. నా తరఫున, నా కుటుంబ సభ్యుల తరఫున నేను ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్కు ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఆయన నాకు హామీ ఇచ్చిన విధంగానే నేరస్తులను గుర్తించి కఠిన చర్యలు తీసుకున్నారు. ఈరోజు సీఎం యోగి ఆదిత్యనాథ్తో ఫోన్లో మాట్లాడాను. ఆయన మార్గదర్శకంలో యూపీ ప్రభుత్వం, యూపీ పోలీసులు భయరహిత సమాజాన్ని పూర్తిగా నిర్మించేందుకు ప్రయత్నిస్తారని దిశ పఠానీ తండ్రి ఆయన ఆ వీడియోలో తెలిపారు. ఒకసారి ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. मैं माननीय मुख्यमंत्री उत्तर प्रदेश श्री योगी आदित्यनाथ जी का अपने तथा अपने परिवार की ओर से धन्यवाद ज्ञापित करता हूं। जैसा उन्होंने मुझे विश्वास दिलाया था और उसी के अनुरूप इतने कम समय में अपराधियों को ढूंढकर इतनी कठोर कार्रवाई की। मैंने आज पुनः माननीय मुख्यमंत्री जी से फोन पर वार्ता कर उनका धन्यवाद ज्ञापित किया कि उनके नेतृत्व में उत्तर प्रदेश सरकार एवं उत्तर प्रदेश पुलिस भयमुक्त समाज की परिकल्पना को पूर्ण रूप से साकार कर। యోగితో పెట్టుకుంటే ఏం జరుగుతుందో నిందితులకు ఇప్పటికే ఓ క్లారిటీ ఉన్నా ఇప్పుడు మరోసారి ఇది రుజువైంది. కేవలం పరపతి ఉన్న వారికే న్యాయం చేస్తారు అనుకుంటే పొరపాటే. సెలబ్రిటీస్ నుంచి సామాన్య ప్రజలకు కీడు చేసిన ఏ ఒక్క క్రిమినల్ని వదలలేదు యోగి ఆదిత్యనాథ్. ఎన్కౌంటర్లతో, వరుస దాడులతో రౌడీలను ఏరిపారేస్తున్నారు. నిజంగా యోగి ఆదిత్యనాథ్ పైన కొంత విమర్శలు జరుగుతున్నప్పటికీ సమాజంలో సమాజ వ్యతిరేక శక్తులను అంతం చేయడంలో మాత్రం చాలామంది ఇన్స్పిరేషన్ అని చెప్తున్నారు యోగి ఆదిత్యనాథ్ని. యూపీలో భయోపేతమైన యూపీలో ఇప్పుడిప్పుడే స్వేచ్ఛని, ప్రజలకి కొంత శాంతిని, ప్రశాంతతని తీసుకొచ్చే విధంగా యోగి ఆదిత్యనాథ్ గత కొంతకాలంగా ప్రయత్నిస్తున్నారని, రౌడీ షీటర్ల ఇళ్లను కూల్చివేయడం, బుల్డోజర్లతో రౌడీ షీటర్ల ఇళ్లను కూల్చేయటం, దారుణాలకు పాల్పడే వాళ్ళు, బెదిరింపులకు పాల్పడే వాళ్ళని జైళ్లలో బంధించడం, పీడీ యాక్టులు పెట్టడం, మాట వినని వాళ్ళని వేటాడి మట్టు పెట్టడం. కొద్ది రోజులుగా యూపీలో ఇటువంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. తాజాగా దిశ పఠానీ కుటుంబాన్ని బెదిరించిన ఇద్దరు దుండగులతో పాటు దుండగులను కాల్చి పడేసి
ఆ దుండగుల వెనుక ఉన్న గ్యాంగులకు కూడా యోగి ఆదిత్యనాథ్ వార్నింగ్ ఇచ్చినట్టయింది. మొత్తంగా ఉత్తరప్రదేశ్లో ప్రశాంతమైన భయం లేని ఉత్తరప్రదేశ్ నిర్మాణంలో భాగంగా యోగి ఆదిత్యనాథ్ తీసుకుంటున్న చర్యలు నిజంగా కొందరు కొనియాడుతున్నారు, ప్రతిపక్షాలు మాత్రం విమర్శిస్తున్నాయి. మీరేమనుకుంటున్నారు? యోగి ఆదిత్యనాథ్ చర్యలు ఒక రకంగా చూడాలి అంటే ఇవాళ దిశ పటాని కుటుంబాన్ని కాపాడింది యోగి ప్రభుత్వం. దిశ పటాని కుటుంబానికి రక్షణను అట్లాగే భరోసాని కల్పించింది. యోగి తీసుకుంటున్న ఇటువంటి చర్యల్ని మీరు సమర్థిస్తున్నారా, వ్యతిరేకిస్తున్నారా? ఈ వీడియో కింద కామెంట్ చేయండి. లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ డిజిటల్ లైవ్.